హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బషీర్బాగ్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హిమాయత్ నగర్, హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, బేగంపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం పడుతోంది. మరోవైపు రాష్ట్రానికి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అటు భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ జోరుగా వానలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, జూబ్లీ చెక్ పోస్ట్, బేగంపేట, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం పడుతోంది. మరోవైపు రాష్ట్రానికి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. మౌనిత, హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకు ఉదయం అంతా కూడా ఎండ కాసినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే వాతావరణం చల్లబడి ఒక్కసారిగా కూడా ఇటు అతి గాలులతో కూడినటువంటి వర్షం అనేది మాత్రం స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో ఇటు బషీర్బాగు, కూకట్పల్లి, ఖైరతాబాద్, మరోవైపు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడొచ్చు. దాదాపు ఒక 15 నిమిషాల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాహన రాకపోకలన్నిటికి కూడా కొంత అంతరాయం కలుగుతుంది. దాదాపు ఈ 15 నిమిషాల్లోనే ఒక్కసారిగా అంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షం ఎప్పటికిప్పుడే కురిసిన నేపథ్యంలోనే మొత్తం రోడ్లన్నీ కూడా కాలువల్లాగా ఒకసారిగా మొత్తం వరదెత్తినటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. సో దీంతో ప్రస్తుతానికి నగరం అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఇటు శివారు ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఆ సెంట్రల్ జోన్ పరిధిలో కావచ్చు, మరోవైపున సిటీ మరోవైపు ఇటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, 3 కమిషనరేట్లోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉండటంతో ఒక్కసారిగా వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్సే మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు మొత్తం లంచ్ అవర్స్ కావడంతో ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా అటు లంచ్ అవర్స్ కు సంబంధించి రోడ్ల మీద ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇంత పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉండటంతో వాహన రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కొంత ఇటు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి హెచ్చరికల ప్రకారం పెద్దగా ఇటు భారీ వర్షాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు అనేవి లేకపోయినప్పటికీ కూడా కొంత అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం జోరుగా నగరం అంతటా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నగరం అంతా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతం మనం కొంత ఎగువ ప్రాంతంలో ఉన్నాం. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతం అంటే కొంత ఎగువ ప్రాంతంగా ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లోనే ఈ రకంగా వర్షం కురిసినటువంటి సిచ్యువేషన్స్లోనే రోడ్లు ఇంత జలమయం అయ్యాయంటే ఇక లోతట్టు ప్రాంతాల్లో మొత్తం వాటర్ స్టాగింగ్ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క వర్షం మరికొంతసేపు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు నగరవాసులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున వాతావరణ శాఖ అధికారులు, మరోవైపున జీహెచ్ఎంసీ అధికారులు కూడా కొన్ని అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఒక గంట సేపు కురుస్తున్నటువంటి వర్షంలో కూడా కొంత ఇటు మోస్తరు నుంచి భారీ వర్షం వివిధ ప్రాంతాల్లో కురుస్తూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలి తప్ప ఇటు అనవసరంగా బయటకు వచ్చి ఇట్లా ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించవద్దు, వర్షంలో చిక్కుకోవద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఇటు రాజేంద్ర నగర్ పరిధి కావచ్చు, లేకపోతే ఇటు ఏదైతే ఆ సాగర్ కు సంబంధించి కొంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, చెరువులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరూ కూడా
కొంత అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు అటు కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే స్టాగింగ్ పాయింట్స్ కొంత భారీ వర్షం అనేది కురుస్తూ ఉంది కాబట్టి వాటర్ స్టాగింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటరు ఎక్కడికక్కడ నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపున ట్రాఫిక్ పరమైనటువంటి అవంతరాలు ఏర్పడకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పంజాగుట్ట సర్కిల్ కావచ్చు, లకడీకాపుల్ కావచ్చు, ఎల్బీ నగర్, మరోవైపు ఐటీ క్యారిడార్ లాంటి ప్రాంతాలలో ఇదంతా లంచ్ అవర్స్ కాబట్టి ఎక్కువగా వాహన రాకపోకలు ఈ ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి ఇటువైపు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. సూచనలను పాటిస్తూ కూడా కొన్ని అలర్ట్స్ను దృష్టిలో పెట్టుకునే ఆ మార్గాల్లో ప్రయాణాలు కొనసాగించాలంటూ కూడా అటు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అనుకోకుండా కురిసిన 15 నిమిషాల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా నగరంలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, వాహనదారులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మోనిత. ఓకే, థ్యాంక్ యూ రత్నకుమార్.